హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే క్రోషా కుచ్చు డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను ఇలా 6 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. మనము 6 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ఫస్ట్ మనము ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి ఇలా థ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేయాలండి. మనము ఇట్లా బ్యాలెన్స్ అనేది చేసుకున్నాక ఇప్పుడు చీర ఇది బ్యాక్ సైడ్ అండి, ఇది ఫ్రంట్ సైడ్. మనం డిజైన్ అనేది ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుందామండి. నేను ఈరోజు యూజ్ చేసింది వచ్చేసి నీడిల్ నెంబర్ 10 అండి, తులీప్ కంపెనీ వాళ్ళది. మళ్ళీ 6 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్. ఇలా మనము చీరకి ఇట్లా నాడ్ అనేది ఇట్లా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇట్లా నాడ్ వేసుకున్నాక ఒక 2-3 ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ ఉన్న చేతికి ఇలా థ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ మనము ఒక సింగిల్ క్రోషే వేయాలండి. సింగిల్ క్రోషే వేసిన దాని పక్కన ఇంకొక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు 1 2 3 ఇలా 4 చైన్ వేసుకొని మనం ఈ 4 చైన్ ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని నీడిల్ని స్ట్రైట్గా పెట్టుకొని మనం ఇక్కడ సింగిల్ క్రోషే అనేది ఎలా ఇక్కడ వేయాలండి. దీని పక్కన ఇంకొక సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలి. ఇప్పుడు థ్రెడ్ని ఇలా బయటికి అనేది లాక్కొని మనం ఇలాంటి బీడ్ అనేది ఒకటి ఇలా వేసుకుందామండి. ఇలా బీడ్ ఎక్కించుకున్నాక ఫ్రెండ్స్ దీనికి మనం ఇలా బీడ్ లాక్ అనేది వేసుకొని ఇప్పుడు ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని దీన్ని కూడా మనం ఒక సింగిల్ క్రోషే వేసి దీని పక్కన ఇంకొక సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలండి. తర్వాత 1 2 3 4 ఇలా 4 చైన్స్ మళ్ళా వేసి ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో మనం ఇలా చూసుకొని ఇలా ఒకదాని పక్కన ఇంకొకటి సింగిల్ క్రోషే వేసి మళ్ళీ మనం ఇప్పుడు థ్రెడ్ని ఇలా బయటికి లాక్కోవాలండి. బయటికి లాక్కొని మళ్ళీ మనము ఇలా మళ్ళీ మనం ఒక సింగిల్ క్రోషే ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని ఇలా ఒక సింగిల్ క్రోషే వేయాలి. మళ్ళీ దాని పక్కన ఇంకొక సింగిల్ క్రోషే అనేది వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇలా 4 చైన్ వేస్తున్నాను. ఈ 4 చైన్ కూడా ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని వేసిన దాని పక్కన ఇంకొక సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలి. ఇప్పుడు థ్రెడ్ని ఇలా మళ్ళీ బయటికి లాక్కొని మళ్ళీ ఒక బీడ్ అనేది ఇలా వేసుకొని బీడ్ లాక్ వేసుకోవాలండి. ఇప్పుడు నీడిల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఈ బీడ్ కూడా ఎక్కడి వరకు వస్తుందో మనం ఇలా చూసుకొని దీన్ని కూడా మనం ఒక సింగిల్ క్రోషే వేసి ఇక్కడ లాక్ చేయాలి. మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషే అనేది దీని పక్కనే వేయాలి. మళ్ళీ ఒక 4 చైన్ అనేది వేయాలి. 4 చైన్ వేసి
మళ్ళీ ఒక సింగిల్ క్రోషే వేయాలి. మళ్ళీ వేసిన దాని పక్కన ఇంకొక సింగిల్ క్రోషే వేయాలి. ఇది నార్మల్ నీడిల్తో కూడా వేయొచ్చు ఫ్రెండ్స్. ఈ డిజైన్ నేను మీకు నార్మల్ నీడిల్తో కూడా ఎలా వేయాలో చెప్తానండి. ఇంకా చీర మొత్తం మనము ఇలానే కంటిన్యూ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చీర మొత్తము ఇట్లా అల్లుకోవాలండి. చీర మొత్తం మనం ఇలా అల్లుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మనం ఇక్కడ థ్రెడ్కి లాక్ అనేది వేసాము. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేయాలండి. ఇట్లా ఇప్పుడు మనము 4th చైన్ అనేది ఇలా వేయాలి. ఇలా 4th చైన్ వేసి ఇక్కడ మనము ఇక్కడ 2 సింగిల్ క్రోషెస్ వేసాం కదండి, దాని మధ్యలో మనం ఇక్కడ ఒక సింగిల్ క్రోషే అనేది ఇలా వేసి ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా ఇలా బయటికి లాక్కోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మనము ఒక బీడ్ అనేది వేయాలి. ఇలా ఒక బీడ్ వేసాం కదా, ఇక్కడ ఒక సింగిల్ క్రోషే అంటే బీడ్లో మళ్ళీ ఇంకొక బీడ్ అనేది ఇలా వేయాలి. తర్వాత ఒక బీడ్ లాక్, ఇట్లా మనము ఒక్కొక్క బీడ్ వేసి ఇలా బీడ్ లాక్ అనేది వేసుకోవాలండి. ఇట్లా నేను టోటల్గా ఇట్లా 5 బీడ్స్ అనేటివి వేసాను. ఒక్కొక్క బీడ్ లాక్ వేసి ఇగో ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన దానికి మనం ఇక్కడ డబుల్ క్రోషే ఎక్కడైతే వేసామో అదే ప్లేస్లో మనం ఒక సింగిల్ క్రోషే అనేది వేసి మళ్ళీ ఇప్పుడు నేను 4th చైన్ అనేది ఇలా వేస్తున్నాను. 4th చైన్ వేసి ఇక్కడ మనము సింగిల్ క్రోషెస్ 2 వేసాం కదా, దాని మధ్యలో ఇంకొక సింగిల్ క్రోషే అనేది వేయాలి. మళ్ళీ ఇట్లా ఒకటి బయటికి ఇలా లాక్కొని థ్రెడ్ని ఇలా బీడ్ వేసుకొని ఇలా బీడ్ లాక్ అనేది వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ వేసుకొని ఇట్లా మనం టోటల్గా 5 బీడ్స్ అనేటివి వేసుకోవాలండి. ఇట్లా మనము బీడ్స్ అనేటివి ఒకదాని వెనకాల ఒకటి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ బీడ్ వేసాను, ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ బీడ్. మనం ఈ బీడ్కి ఇట్లా లాక్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక బీడ్ అనేది వేసుకోవాలి. కానీ మామూలు డిజైన్స్ కన్నా అండి క్రోషా వర్క్కి ఇప్పుడైతే చాలా డిమాండింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా వీలైనంత వరకు క్రోషా వర్క్ డిజైన్ ఏం పెద్ద హార్డింగ్ కాదండి. ఒకటికి 2-3 సార్లు మనం ప్రాక్టీస్ అనేది చేసామనుకోండి ఈజీగానే వస్తుందండి క్రోషా వర్క్ కూడా. ఇలా నేను 5 బీడ్స్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ 2 సింగిల్ క్రోషెస్ వేసాను కదండి, ఆ సింగిల్ క్రోషే మధ్యలో మనం ఇట్లా
వేసుకోవాలండి. మళ్ళీ ఈ సింగిల్ క్రోషే మధ్యలో మనం ఇంకొక సింగిల్ క్రోషే అనేది వేసి ఇది అటాచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను 4 చైన్ అనేది వేస్తున్నానండి. అలా 4 చైన్ వేసి ఇలా ఇంకా టోటల్ డిజైన్ మొత్తం ఇలానే కంటిన్యూ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మనకి టాజిల్ అనేది వస్తుందండి. ఈ ప్లేస్లో టాజిల్స్ అనేటివి వస్తాయి. నేను ఒకవేళ కంప్లీట్ అనేది అయిపోతే నేను మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్ కనుక మీకు నచ్చింటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.